సబ్ ప్లాన్ను వెంటనే అమలు చేయాలి. గన్ పార్క్ వద్ద బీసీ సంఘాల నాయకుల నిరసన. కామారెడ్డి డిక్లరేషన్లోని హామీలన్నీ నెరవేర్చాలని డిమాండ్. తీన్మార్ మల్లన్న, జాజుల శ్రీనివాస్ గౌడ్ తదితరులు హాజరు. గన్ పార్క్ వద్ద ధర్నా చేస్తున్న జాజుల శ్రీనివాస్, తీన్మార్ మల్లన్న, ఎర్ర సత్యనారాయణ, హరీష్ శంకర్ గౌడ్ తదితరులు నిన్న ఏం చేసిందంటే ఆఖరికి ఆల్రెడీ అక్కడికి బీసీ సంఘాలన్నీ వచ్చి ధర్నా చేస్తాను. ఈ విషయం తెలుసుకున్నాడు. ఇక అక్కడ 3000 మందో 4000 మందో వచ్చిండ్లాడికి. ఇక ఈ విషయం తెలుసుకున్నాడు, కథ అక్కడ వాలిపోయిండే. ఇదంతా నా క్యాడరే, వీళ్ళంతా నన్ను చూసి వచ్చిండ్లు, వీళ్ళంతా నేను పిలిపిస్తేనే వచ్చిండ్లు అని నమ్మించడానికి వచ్చి అలా కూర్చొని జై బీసీ, కామారెడ్డి డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలి అనిగా మొత్తుకోవడం స్టార్ట్ చేసిండు. ఇక వీనితో వచ్చిన చిచోరగాన్లు అక్కడ జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్న అనేటైనా కొన్ని సంవత్సరాలుగా, ఒక 15-20 సంవత్సరాలుగా బీసీ హక్కుల కోసం, బీసీల వాటాల కోసం కొట్లాడుతున్నాడు ఆయన. వాళ్ళందరినీ మర్చిపోయేటట్టు ఆ చిచోరగాన్లతో చెప్పిన అన్నట్టు మల్లన్నకు అంటే వాళ్ళు జై కొట్టాలట. కాబట్టి ఈ చిచోర కథలు మర్చిపో. ఎందుకంటే ఇది నువ్వు పెట్టింది కాదు ఈ మీటింగ్. వాళ్ళు ఆల్రెడీ ఒక కాల్ ఇచ్చిండు, బీసీ సంఘాలన్నీ కలిసి ఒక కాల్ ఇచ్చినాయి. ఆ కాల్ను పట్టుకొని అక్కడికి బీసీ హక్కుల కోసం పోరాడేటోళ్ళు వచ్చిండ్రు. అంతేకాని ఇది నువ్వు తీసుకొచ్చింది కాదు, నువ్వు చేసింది కాదు. దీన్ని నీ ఘనతగా చెప్పుకొని మెల్లగా ఇక్కడ లబ్ధి చేకూర్చుకోవాలని, ఇక్కడ దీని మీద మళ్ళీ మైలేజ్ ఏమైనా తీసుకొచ్చుకోవాలని ఆ దురుద్దేశమైన ఆలోచన చేస్తున్నావేమో. కానీ నిన్న ఆ వీడియోలో వీని పక్కన ఉన్న చిచోరగాన్లంతా దేనికోసం వచ్చింది? వీనికి జై కొట్టడానికి వచ్చిందా, బీసీ హక్కుల కోసం వచ్చిందా? ఇప్పుడు ఈ జాజుల శ్రీనివాస్ గౌడ్ కంటే ముందు నుండి ఉన్నాడు వీడు. అన్ని దురుద్దేశమైన ఆలోచనలు, దుర్మార్గమైన ఆలోచనలు. ఎక్కడికి పోయినా ఇందులో నీ పార్టీడు ఒక్క లేడు. వీళ్ళంతా స్వచ్ఛందంగా బీసీ సంఘాలు అక్కడికి కలిసి వచ్చినాయి. వాళ్ళు చేస్తున్న ధర్నా దగ్గరికి నువ్వు పోయి నీ గొప్పతనాన్ని పోగొట్టుకునే ప్రయత్నం చేసినావు. పేనుకు పెత్తనం ఇస్తే నెత్తంతా కొరికినట్టు నిన్ను ఏదో రమ్మన్నందుకు అక్కడ నీ పార్టీ జెండాలు, నీ మనుషులు నీకు జై కొట్టడం. ఇట్లా చేసినావు అనుకో, ఇంకోసారి పిల్లలను కూడా పిలవరు వాళ్ళు, జాగ్రత్త. వీడు వచ్చి వీని సొంత ఆలోచనలతోటి వీని పార్టీ జెండాలు ఎగిరేయాలని చూస్తాడా వీడు అనుకొని నేను పిలవరు అసలే. ఇక కాబట్టి జాగ్రత్తగా ఉండు.